ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మరి 2 రోజుల్లో కోర్టు విచారణలో ద్వారక బావ తప్పేం లేదని అసలు ఎలా రుజువు చేయగలదు? టైం లేదు మురారి. తన మనసులో ఏముందో తెలిస్తే మనకు తోచింది కూడా ఏదైనా చెప్పొచ్చు. ఈ గండం నుంచి బయటపడొచ్చు. వెళ్ళు మురారి, వెళ్ళడుగు. వెళ్ళు మురారి. అమ్మా, మురారి, ఏంటి మురారి? అమ్మా, 2 రోజుల కోర్టు విచారణ ఉండగా ఇంతవరకు నానాజీ ఎక్కడున్నాడో తెలియదు. ఎలాగైనా కొన్ని ఆధారాలు సంపాదించి అన్నయ్యని నిర్దోషిగా విడుదల చేయడానికి నువ్వు రాత్రి పగలు ప్రయత్నిస్తూనే ఉన్నావు. కానీ రేపటి పరిస్థితి ప్రశ్నార్థకంగానే ఉంది. అన్నయ్య గురించి మనమెంత టెన్షన్ పడుతున్నామో నక్షత్ర కూడా అంతే టెన్షన్ పడుతుందమ్మా. పరమానందయ్య శిష్యుల్లా ఈ మురారి నన్నిలా ఇరికించేశాడేంటి? అయ్యో! అన్నయ్య కేసు విషయంలో ఎవరైనా సాక్షులు దొరికారా? ఏమైనా ఆధారాలు దొరికాయా? ముఖ్యంగా నానాజీ దొరికాడా లేదా అంటూ ప్రతి క్షణం టెన్షన్ పడుతూ నన్ను అడుగుతూనే ఉందమ్మా. అమ్మ మీద నాకు నమ్మకం ఉంది అని నక్షత్రకి నేను ధైర్యం చెప్తున్నా తను టెన్షన్ పడుతూనే ఉందమ్మా. అవునా? నిన్నగాక మొన్న ఇంటికొచ్చిన కోడలు మన కుటుంబం గురించి ఇంత టెన్షన్ పడడం అంటే నిజంగా ఇది చాలా మంచి విషయం. ఇది ఒకసారి నక్షత్రని పిలు. నక్షత్ర, అమ్మ పిలుస్తుంది, ఒకసారి లేరా. ఇరికిచ్చేసావు కదరా. చెప్పండి అత్తయ్య గారు. నక్షత్ర, అమెరికా నుంచి వచ్చిన దానివి. ఇక్కడ అభిమానాలు ప్రేమలు నీకంత బాగా తెలుసో లేదో అనుకున్నాను. మురారి మీద నీకున్న ప్రేమ మళ్లీ నిన్నిక్కడికి తీసుకొచ్చింది. నువ్వు మురారి గురించి మాత్రమే ఆలోచించకుండా ద్వారక గురించి బాధపడుతున్న అవంతి గురించి ఇంత ఆందోళన పడుతున్నావంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయమే. నేను నీ మీద పగతోనే ఉన్నాను అని తెలిసినా నువ్వు ఎంత ప్రేమ నటిస్తున్నావు. ఇది నిజంగా గొప్ప విషయమే. నక్షత్రలో నిజంగా ఇలాంటి మార్పు రావడం ఆశ్చర్యంగా ఉందత్తయ్యా. సంతోషంగానూ ఉంది. అవంతి, ఒకప్పుడు ఈ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవ పడిన మనిషి మనతో ఇంతలా కలిసిపోయి మన గురించి ఇంతలా ఆరాటపడిపోవడం నాకు కూడా సంతోషంగానే ఉంది. నక్షత్రలో ఇంత మార్పు రావడం ఆశ్చర్యంగా కూడా ఉంది. అయ్యో అత్తయ్య, మీ బాధ నా బాధ కాదా? నేను ఈ ఇంటి కోడల్ని. సంతోషాన్ని పంచుకోవడానికి ఆరాటపడమే కాదు, బాధల్ని పంచుకోవడానికి కూడా ఆరాటపడతాను. నేను మీ కోడల్ని. చాలా సంతోషం నక్షత్ర. ఈ సొసైటీలో మన చుట్టూ చాలా మంది నమ్మకమైన వాళ్ళుగా మాట్లాడతారు. కానీ చాలా మంది నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో మన కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరోక్షంగా ఈ మాట నా గురించి అంటున్నావని నాకు అర్థమవుతుంది దుర్గా. అబద్ధాలతో నిజాన్ని సమాధి చెయ్యాలని చూస్తున్న వాళ్ళకి, నిజాయితీయే ఊపిరిగా నిలబడ్డ వాళ్ళకి
ఎప్పుడూ ధర్మయుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, అబద్ధానికి కొమ్ముగాసిన వాళ్ల బండారం తొందరలోనే బయటపడుతుంది. అమ్మా, అన్నయ్య విషయంలో నిజమే నిరూపణ జరగాలమ్మా. అన్నయ్య నిర్దోషిగా బయటపడాలి. అత్తయ్య, నా ద్వారక పరువు తీసి మానసికంగా ద్వారకని మనల్ని ఇంత కష్టపెట్టిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టనవంతి, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. వాళ్ళు ఎవ్వరైనా సరే వదిలిపెట్టను. హ, ఏమంటావు నక్షత్ర? హ? అయ్యో, అస్సలు వదిలిపెట్టొద్దు అత్తయ్య గారు. శిక్ష పడాలి. నక్షత్ర, నువ్వు ఈ కేసు విషయం గురించి పదే పదే టెన్షన్ పడుతూ మురారిని అడిగి తెలుసుకోవడం ఏంటి? నా దగ్గర నీకు చనువు లేదా, స్వతంత్రం లేదా? మెట్ల దగ్గరే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా అడగాలి అనుకుంటే నన్ను అడగచ్చు. ఇక నానాజీ విషయంలో ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్వర్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకురావాలో తీసుకొస్తాను. ఎవ్వర్ని వదిలిపెట్టను. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే అత్తయ్య గారు. మురారి, అమ్మా, నేను లాయర్ని కలవాలి, వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. అవంతి, జాగ్రత్త. అలాగే అత్తయ్య. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ లాయర్ దగ్గరకు వెళ్ళినా నీ కొడుకుని బయటకు మాత్రం తీసుకురాలేవత్తయ్యా. నువ్వుండగా నేను మార్కెట్కి వెళ్ళడం ఎందుకు? నువ్వు వెళ్ళొస్తావా? తాజాగా అనిపిస్తే ఆకులు కూడా తీసుకురా. హలో, పచ్చిమిర్చి కరివేపాకు మర్చిపోయాను. అసలు ఈ దుర్గకేమైంది? ఎస్ఐ దండపాని సస్పెండ్ అయినా సరే తను సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసిన ఆధారాలన్నీ ద్వారకని నేరస్తుడిగా చూపించబోతున్నాయి. నానాజీని కూడా చంపేశారు కదా, ఇక ఆ దుర్గ కొడుకును కాపాడుకునే అవకాశమే లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అయ్యో నా బిడ్డకు శిక్ష పడుతుందే, ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదే అని అల్లాడిపోవాల్సిన దుర్గ చాలా చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? మామయ్య గారు, ఏంటో చెప్పు నక్షత్ర. ఏం చెప్పమంటారు మామయ్య గారు? ఆ దుర్గ ఏదో గేమ్ స్టార్ట్ చేస్తుంది. నానాజీ చనిపోయాడని చెప్తోంది, కానీ టెన్షన్ పడట్లేదు. కోర్టు విచారణ దగ్గర పడే కొద్దీ తన ఊపిరి ఆగిపోయే పరిస్థితి వస్తుందని మనం అనుకుంటుంటే ఇక్కడ మనకు ఊపిరి ఆడని పరిస్థితి వస్తుంది. రేపు కోర్టులో ఏం ట్విస్ట్ ఇవ్వబోతుందో ఏంటో. నక్షత్ర, నువ్వేం టెన్షన్ పడుకో. చచ్చిన నానాజీనైతే దుర్గ తీసుకురాలేదు కదా, అంతవరకు మనం చాలా సేఫ్. మనం ఆ ధైర్యంతోనే ఉండాలి. మామయ్య గారు, ఇప్పటి వరకు ఆధైర్యంతోనే ఉన్నాను, కాని ఆ దుర్గ కళ్ళల్లో ఒక ధీమా కనిపిస్తోంది. తన బిడ్డను ఎవ్వరు ఏమీ చేయలేరు, కాపాడుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఏ కారణం లేకుండా మాత్రం ఆ కాన్ఫిడెన్స్ రాదు మామయ్య గారు. అదేంటో తెలుసుకుందామని చాలా తెలివిగా నేను మురారిని రెచ్చగొట్టి ఆ దుర్గను అడగమంటే మీ పుత్రరత్నం అమాయక చక్రవర్తి నన్ను ఇరికించేశాడు. ఆవిడ ఇండైరెక్ట్ గా నన్ను ఎంతలా ఆడుకోవాలో అంతలా ఆడుకుంది. ఆడుకుంటుందో లేదంటే మన నుంచి ఏదైనా రాబట్టడం కోసం అలా ప్రవర్తిస్తుందో మనకు తెలియదు. మనం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తన ట్రాప్ లో పడకూడదు. మనం ఏం చేయాలనుకున్నామో అదే చేయాలి. ఆ దుర్గ చాలా కాన్ఫిడెంట్ గా ఉందంటున్నావు కదా, మనం అంతకంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి.
ఏంటో మావయ్య గారు, అటు తిరిగి ఇటు తిరిగి ఈ క్రిమినల్ కేసులు మన పెక్కి చుట్టుకో కదా. అలా ఏం జరగదు నక్షత్ర. నువ్వు అనవసరంగా అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. నమస్తే మేడం. నమస్తే చారి. మేడం, నేను చెప్పిన మల్లేశం ఇతనే. నమస్కారం మేడం. నమస్తే. నాటక రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మేడం. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. మేడం, 25 ఏళ్ల నా నట జీవితంలో 750 నాటకాలు వేశాను. దాదాపు 60 రకాల పాత్రలు పోషించాను. ఏ పాత్ర అయినా అలా అవలీలగా నటిస్తాను మేడం. నా మీద మీకు అనుమానం ఉంటే చెప్పండి, ఇప్పటికిప్పుడే ఏ డైలాగ్ కావాలో చెప్పేస్తాను. దాన వీర శూర కర్ణలో దుర్యోధనుడి డైలాగ్ చెప్పమంటారా? చింతామణి నాటకంలో భవానీ శంకరం పాత్ర డైలాగ్ చెప్పమంటారా? ఇప్పుడు అవేమీ వద్దు. నువ్వు వేయాల్సిన వేషం, చెయ్యాల్సిన పాత్ర తాంత్రికుడు. తాంత్రికుడు పాత్రనా మేడం? అది నా కొట్టిన పిండి మేడం. చాలా బాగా జీవిచ్చేస్తాను మేడం. ఆ వేషంలో నేనేం చేయాలో చెప్పండి, చేసేస్తాను. అర్థమైందా? అర్థమైంది మేడం. వేషంలో వచ్చి చూపిస్తాను. ఉంటాను మేడం. మంచిది. చారి, నువ్వు వెళ్ళా ఏర్పాట్లు చూడు. అలాగే మేడం. రాజశేఖర్, నా బిడ్డ ద్వారక నిర్దోషి అని నిరూపించి నీకు ఎలాగూ కోర్టులో శిక్ష పడేలా చేస్తాను. కోర్టు వేసే శిక్ష కంటే ముందు నేను వేసే శిక్షలు నువ్వు నా కళ్ళ ముందే అనుభవించాలి. పట్టపగలే నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. నక్షత్ర, ఆ దుర్గ ధైర్యం ఏంటమ్మా? ఆ తెగింపేంటి? ఒకప్పుడు దుర్గ వల్ల పరువు పోయిన దండపాణికి ఆ దుర్గ మీద పగ సాధించడానికి ద్వారక రూపంలో సరైన అవకాశం వచ్చిందనుకుంటే మళ్ళీ తన పరువు తీసి తన అధికారాన్ని, కాకి యూనిఫామ్ని దూరం చేసింది. తన అధికారం మనకు ఉపయోగపడుతుందనుకుంటే ఆ దుర్గ అడ్డుకట్ట వేసింది. మన వైపు అన్ని ఫేవర్లు ఉన్నాయి. ద్వారకకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని మనం నమ్మకంగా ఉన్నాం, కానీ ఆ దుర్గ ధైర్యం చూస్తుంటే భయమేస్తోంది. అవును మావయ్య, రాజశేఖర్ మావయ్య గారు నానాజీని చంపేశానని, ఇంకే ఆధారాలు ఆ దుర్గ కోర్టుకు సబ్మిట్ చేయలేదని చెప్తున్నారు. నాకు కూడా ఎందుకో టెన్షన్ గానే ఉంది. ప్రమాదవంచుల్లో ఉన్న కొడుకుని తన ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకోవాలని చూసే దుర్గ ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా ఎదుర్కొంటుంది. తన ప్లాన్స్ ఏవో తనకు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఆ దుర్గని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నువ్వు కోడలిగా దుర్గింట్లో అడుగు పెట్టే వరకు రాజశేఖర్ ఎవరో, సువర్ణ ఎవరో, ఆ దండపాణెవరో మనకు తెలీదు. వాళ్ళు కూడా దుర్గ కుటుంబం మీదే పగ సాధించడానికి చూస్తున్నారని తర్వాత అర్థమైంది. కానీ మనం వాళ్ళ పగలో భాగమైపోయాం. ఏంటి మావయ్య మీరనేది? అవునమ్మా, మనకు తెలియకుండానే మనం వాళ్ళకి సాయపడే పనిలో పడ్డాం. అయినా సరే అందరి టార్గెట్ దుర్గే కనుక మన పగ చల్లారుతుందనుకోవచ్చు, కానీ అదింత ఆలస్యం అవుతుందనుకోలేదు. ఆ దుర్గ వల్ల మీ అన్నయ్య, నా మేనల్లుడు కోమాలోకెళ్లారు. భవానీ అక్క చనిపోయింది. అక్క ఆత్మశాంతి కోసం ఇంతవరకు మనం ఏం చేశాం, ఏం సాధించాం? దొరక్క ద్వారక రూపంలో మనకు అవకాశం వచ్చింది. చాలా క్రిమినల్ కేసుల్లో ఇరికించి దూరం చేశాం. కానీ శిక్ష పడేదాకా శాశ్వతంగా దూరం చేసినట్టు కాదు. ఆ దుర్గ తన మేధస్సుతో చట్టంతో పోరాడి బయటికి తీసుకురావచ్చు. అలా వచ్చినా సరే ఆశ్చర్యమే లేదు. అప్పుడు మన పగేం కావాలి? మీ అమ్మకి పిండ ప్రదానం చేస్తూ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఎప్పుడు? ఆ బాధ, ఆవేదన
ప్రతిరోజు నాకు నరకంగానే ఉంది మావయ్య. రాజశేఖర్ మావయ్య గారి పగకు మనం తోడుగా నిలబడ్డం కాదు, వాళ్ళే మన పగకు అండగా ఉన్నారనుకుందాం. ద్వారకకు శిక్ష పడినా, తాత్కాలికంగా బయటకు వచ్చినా మనం చెయ్యాలనుకున్న ప్రయత్నం మనం చేస్తూనే ఉందాం. నిజాయితీయే ఆ దుర్గను ఒక కవచంలా కాపాడుతుందమ్మా. ఆ కవచాన్ని ముక్కలు చేసి మన పగ సాధించాలి. ఆ దుర్గ అంతు చూడాలి. ద్వారకకు శిక్ష పడేలా చేయడం, తర్వాత దుర్గకు శిక్ష పడేలా చేయడం రాజశేఖర్ మావయ్య గారి ఆశయం. కాని మన ఆశయం తనకు శిక్ష పడేలా చేయడం కాదు, మన కళ్ళ ముందు నరకం అనుభవించేలా చేయడం. అదే చేస్తాను. మా అమ్మ ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను మావయ్య. మురారి విషయంలో నేను ఆజన్మ శత్రువుని. ఆ దుర్గని పీడిస్తూ ఉంటే అవన్నీ పట్టించుకోకుండా నన్ను ఇలా ఇంటికి ఆహ్వానిస్తోందేంటో ఏం అర్థం కావడం లేదు. ద్వారకని ఇలా ఇరికించింది రాజశేఖరేనని ఆ దుర్గకి తెలిసిపోయిందా? నా ముందు నిల్చోబెట్టి నిలదీస్తుందా? లోపలికెళ్తేనే తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మా, అమ్మా, అమ్మనే వచ్చాను మురారి. నువ్వెందుకు వచ్చావు? మరి అదిగా బయటికి నాడు. అది నేను మురారి. ఏదో ఒక వంకతో ఇక్కడికి రావాలని చూడకు. మురారి, సువర్ణని నేనే రమ్మని పిలిచాను. అమ్మా, నువ్వు రమ్మన్నావా? తనతో మనకేంటమ్మా పని? మురారి, ఎప్పుడు ఎవరికి ఎవరితో అవసరం వస్తుందో తెలీదు. అలా కోప్పడుకో. దుర్గే అంత దిగొచ్చి అంత మంచి మాట అంటుంటే నువ్వేంట్రా? అమ్మా, ఏ అవసరం వచ్చినా, ప్రాణాల మీదకే వచ్చినా ఈవిడ మొహం నేను చూడాలని అనుకోవట్లేదు. ఈ మనిషి మనకి శత్రువమ్మా. అలా అనకు మురారి. దుర్గా, నానాజీని తప్పించి మనకు ఆధారాలు అందనివ్వకుండా చేసిన రాక్షసిని నువ్విలా వెనకేసుకు రావటం బాలేదు. రాజశేఖర్ తనేం చేయలేదని చెప్తోంది కదా. మనం ప్రతిసారి మనుషుల్ని అనుమానించకూడదు. అనుమానంతో వాళ్ల మనసుని గాయం చేసి అవమానించకూడదు. పైగా సువర్ణ నీ భార్య. నన్నే చంపాలని ప్రయత్నించిన ఈ మనిషి నా భార్య కాదు. అవంతి, ఈ మధ్య నా అత్తయ్యకేమైంది? చాలా కొత్తగా ప్రవర్తిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది మయూరి. అసలు తన ప్లాన్ ఏంటో సువర్ణ ఆంటీని ఎందుకు రప్పించిందో తెలీదు, కానీ ఏదో జరగబోతోంది. మయూరి, ఏంటి గుసగుసలు? ఏం లేదత్తయ్య, ఆ మురారి బావ కోపం గురించి. ఈ రోజు కోపాలు, తాపాలు, పంతాలు అందరూ పక్కన పెట్టేసేయండి. ఎలాంటి శిక్ష పడకుండా ద్వారక క్షేమంగా బయటికి రావడం కోసం ఇంట్లో ఒక పూజ జరిపించబోతున్నాను. అది కూడా రాజశేఖర్ చేతుల మీదుగా.
పూజ రాజశేఖర్తో చేయించడం మంచిదే. దానికి నేనెందుకు రావడం? నా తర్వాత రాజశేఖర్ సహధర్మచారిణివి నువ్వే కదా. నువ్వే పూజలో కూర్చోవాల్సి వస్తే కూర్చోవాలి కదా. అమ్మా 2 రోజుల కోర్టు విచారణ ఉండగా ఇప్పుడు ఈ పూజలు ఎందుకు? మురారి, అక్షరాభ్యాసం చేసేటప్పుడు సరస్వతీదేవి పూజ చేస్తారు. కొత్త పనేదైనా ప్రారంభిస్తే అప్పుడు వినాయకుడికి పూజ చేస్తారు. మనకేదైనా కష్టం వస్తే ఏదో ఒక పరిహారం చేస్తారు. అలాంటిదే ఇది కూడా. కోయితురు స్వామితో పూజ చేయించబోతున్నాను. రాజశేఖర్, నా ద్వారక కోసం నువ్వు ఆ మాత్రం పూజ చేయలేవా? పూజేంటి దుర్గా, నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ప్రాణం ఎందుకులే, నిష్టగా పూజ చెయ్యి, అది చాలు. నువ్వు ప్రాణం ఇవ్వటం కాదు, ఆ దుష్టశక్తి నీ ప్రాణాలు తీసుకుపోయేంత ప్రమాదంలో ఉన్నావు. ఏంటయ్యా మీరనేది? రాజశేఖర్కి ప్రాణగండం ఉందా? ముమ్మాటికి ప్రాణగండం ఉంది. సరి అయిన సమయానికి నన్ను రప్పించారు గనక ఇంకా ఈ ప్రాణం మీ కళ్ళ ముందు ఉంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.